హాయ్ అందరికీ, వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. మీలో ఎంతమందికి పొట్టిక్కలు తెలుసో కామెంట్ చేసేయండి. మా కోనసీమలో అయితే చాలా స్పెషల్ అండి. మోస్ట్లీ అంబాజీపేట అంటేనే గుర్తొచ్చేది పొట్టిక్కలు. ఈరోజు ఆ పొట్టిక్కలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ఏమి ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, పనసాకులు ఉంటే చాలు. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకు ఫ్లేవర్ అంతా ఇడ్లీ పిండికి పట్టి టేస్ట్ అయితే భలే ఉంటుందండి. కోన్ షేపుల్లో భలే చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది ఇడ్లీ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఈజీగా తింటారు. దానికోసం ఒక పనసాకులను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా కోన్ షేప్లో చుట్టుకోవాలండి. కోన్ షేప్లో చుట్టుకుని కింద నుంచి పిండి వెళ్ళకుండా పిన్ పెట్టేసుకోవాలి. నేనైతే టూత్ పిన్లు యూస్ చేసుకున్నాను. చూసారా, లోపల ఎలాంటి గ్యాప్ లేకుండా కోన్ షేప్లో భలే వచ్చింది కదా. సో మీరు కూడా ఇలా చుట్టేసుకోండి. పనసాకుని మధ్యలోకి వేలు పెట్టి కోన్ షేప్లో తిప్పేయడమే, చాలా ఈజీ. పెట్టేసి టూత్ పిన్లు గుచ్చేయండి నేను చూపించిన విధంగా. అసలు కింద మాత్రం ఎలాంటి గ్యాప్ ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. మా సైడ్ అయితే పనస చెట్లు బాగుంటాయి కదండి. ఇడ్లీ కన్నా ఎక్కువ పొట్టిక్కలే వేసేస్తారు. ఈజీ కూడా కదా, అంత పని అక్కర్లేదు. ఇంకా ఇడ్లీ గిన్నెలు అయితే తోమడానికి చాలా కష్టపడాలి. ఇంక ఈ పనసాకులు అయితే పనసాకులోంచి ఇడ్లీది తీసేసి పడేయడమే కదా. మీరు కూడా ట్రై చేయండి. బుట్టలు భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నేనైతే గ్లాస్ పెట్టుకున్నాను. డైరెక్ట్ పొట్టిక్కలు ఇవి కోన్ షేప్లో ఉన్నాయి కదా, మళ్ళీ కింద పడిపోతుంది. చిన్న చిన్న టీ గ్లాసులు తీసుకుని మన కోన్ షేప్లో ఉన్న దాంట్లో ఇడ్లీ పిండి వేసుకోవాలి. సేమ్ ఇడ్లీ బ్యాటరే వేసుకోవాలి. ఫుల్గా మాత్రం వేయకూడదు, ఫుల్గా వేస్తే పొంగిపోతాయని గుర్తుపెట్టుకోండి. కొంచెం లోతు తక్కువగానే వేసుకోవాలి. నేనైతే హాఫ్కి కొంచెం పైకి వేసాను ఇడ్లీ పిండి. చూపించిన విధంగా గ్లాస్లో పెట్టేశానండి డైరెక్ట్, చాలా ఈజీగా. దానివల్ల పిండి పొంగదు, కిందకు కూడా పడిపోదు, గ్లాస్లో స్టిప్గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించేయడమే. ఆల్మోస్ట్ పిండి అంతా వేసేసుకున్నాను. ఆవిరి కోసం దాక పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో ఇవన్నీ పెట్టేయడమే. మనం ఆల్రెడీ గ్లాసుల్లో వేసుకున్న పిండిని ముందే వాటర్ మరిగించేసాను. వాటర్ ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇప్పుడు ఈ గ్లాసెస్లో వేసిన పిండిని చుట్టూ అమర్చేసుకుని ఆవిరి మీద ఒక 15 నిమిషాలు ఉడికిస్తే చాలండి, మన పొట్టిక్కలు రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పనసాకులు దొరికిన వాళ్ళందరూ ట్రై చేయండి. చాలామంది పొట్టిక్క బుట్టలు అల్లడం చాలా కష్టం అనుకుంటారు, అసలు కష్టమే కాదండి. చూసారా నేను ఎంత ఈజీగా చూపించానో, జస్ట్ కోన్ షేప్లో చూసేయడమే. 15 నిమిషాలు అయితే చాలు. ఆవిరి మీదే ఉడికించుకోవాలి బాగా. మరీ హై ఫ్లేమ్ మీద పెడితే ఇడ్లీ పొంగిపోతుందని గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, మన పొట్టిక్కలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నేను టూత్ పిన్ పెట్టి గుచ్చాను, ఎక్కడ పిండి అంటుకోవట్లేదు. అంటే ఆల్మోస్ట్ మన పొట్టిక్కలు ఉడికిపోయినట్టేనండి. ఆకు ఫ్లేవర్లన్నీ పట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. మా సైడ్ 2 పొట్టిక్కలు 40 రూపాయలండి. ఎందుకు, మనకు ఆకులు దొరికినప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మనం పిండి పెట్టిన పొట్టిక్కలు తీసేసుకుని బొంబాయి చట్నీతోని కొబ్బరి చట్నీతోనూ నంచుకుని తింటే ఉంటుందండి, భలే ఉంటుంది. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి.